నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మనందరికీ పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి తెలుసు, కానీ మీలో ఎవరికైనా దామ్రాయ్ రథయాత్ర గురించి తెలుసా? అసలు ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా? ప్రస్తుత బంగ్లాదేశ్లో ఈ దామ్రాయ్ రథయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. కానీ ఈ దామ్రాయ్ రథయాత్రకు ఒకప్పటి పూర్వ వైభవం అనేది ఇప్పుడైతే లేదు. ఎందుకంటే అప్పట్లో ఈ రథయాత్రకు ఎన్ని ఏళ్ళ చారిత్రాత్మక రికార్డు ఉందంటే 1672 నుంచే ఈ రథయాత్ర జరిగినట్టు కూడా ఆనవాళ్ళు అనేవి పురాణాల్లో ఉన్నాయి. అయితే 500 ఏళ్ళ చరిత్ర గల ఈ దామ్రాయ్ రథయాత్ర ఎందుకు అంత ఫేమస్ కాలేకపోయిందంటే, ఒకప్పుడు ఈ రథయాత్రకు ఉన్న ఆదరణ అనేది అంత మామూలుగా ఉండేది కాదు. ఒక నెల పాటు కూడా బంగ్లాదేశ్లోని ఢాకా రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని సమీపంలో ఈ దామ్రాయ్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లోనే ఈ దామ్రాయ్ రథయాత్ర జరుగుతుంది. సేమ్ మన ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రలో ఏ విధంగా అయితే జగన్నాథుడి రథయాత్ర జరుగుతుందో సేమ్ అదే విధంగా ఈ దామ్రాయ్ రథయాత్రలో కూడా జగన్నాథుడి రథం అనేది కదులుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ రథయాత్ర ఎంతో ఘనంగా జరిగేది. అక్కడి ప్రజలు మాత్రమే కాకుండా అప్పట్లో ఏదైతే ఆ రోజుల్లో చూసినట్టయితే 1971 అంతకంటే ముందు ఆ రోజుల్లో చూసినట్లయితే ఇండియాలో నుంచి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిస్సా, నేపాల్ ఈ అన్నిటి నుంచి కూడా ప్రజలందరూ ముఖ్యంగా హిందూ భక్తులందరూ కూడా అక్కడికి ఒక నెల ముందే వెళ్ళి అక్కడ ఈ యాత్ర కోసం ఎదురు చూసేవాళ్ళు. నలుమూలల నుంచి కూడా ఈ దామ్రాయ్ యాత్ర కోసం ఎంతోమంది ఈగర్గా ఎదురు చూస్తూ అక్కడ ఆ యాత్రలో కూడా పాల్గొనేవాళ్ళు. 60 అడుగుల పెద్ద రథం కూడా అక్కడ ఉంది. ఆ రథం మీదనే ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుడు ఊరేగుతాడు. అయితే ఈ రథయాత్రకు ఎక్కడ బ్రేక్ పడిందంటే 1971లో. అప్పటికి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ టైంలో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సర్చ్ లైట్ అనే ఒక ఆపరేషన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ దామ్రాయ్ రథయాత్ర ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని తగలబెట్టిండ్రు. ఇక ఆ తర్వాత నుంచి ఈ దామ్రాయ్ రథయాత్రకు సంబంధించి కార్యక్రమాన్ని అంతా కూడా ఆదుకునే వాళ్ళు ఎవరైతే సంవత్సరాలుగా అంటే తరతరాలుగా దీన్ని కొనసాగిస్తూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో రాందా ప్రసాద్ సాహా, ఈయనని కూడా ఈ పాకిస్తాన్ సైనికులు ఎత్తుకుపోయి అసలు ఆయనను చంపిండ్రా, ఆయనను ఏం చేసిండ్రు అనేది ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్లో ఒక మిస్టరీగానే ఉంది. అంటే దీని గురించి ముఖ్యంగా 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్ సైన్యం ఈ రథాన్ని తగలబెట్టిందో ఆ తర్వాత 1973లో మళ్ళీ అక్కడ బంగ్లాదేశ్ హిందువులందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఈ రథాన్ని పునఃప్రారంభించాలని ఈ రథాన్ని ప్రారంభించిండ్రు. అయితే 1973లో మెల్లమెల్లగా సేమ్ ఏ విధంగా అయితే ఆ పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారో ఆ విధంగానే చిన్న చిన్నగా జరుపుకుంటూ వస్తున్నారు. కానీ దానికి సంబంధించి పూర్వ వైభవం, ఒకప్పుడు ఉండే వైభవం మాత్రం అక్కడ ముఖ్యంగా ఆ దామ్రాయ్ రథయాత్రకు రాలేకపోయింది. 2010లో మన భారత్ కూడా ఎంతో సహకారాన్ని అందించింది. అయితే ఆ రథం కూడా పూర్తిగా అప్పుడు తగలబడడంతో మళ్ళీ అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి అక్కడ రథాన్ని పెట్టడం కానీ ఆ ఆచారాలు, ఆ పండుగలు, ముఖ్యంగా ఆ పూజలు అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించిండ్రు. ఈ క్రమంలోనే ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అక్కడ ఏ విధంగా అయితే మనకి ఇక్కడ పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతుందో అదే విధంగా అక్కడ కూడా జరుగుతుంది. కానీ అక్కడ మాత్రం ఈ దామ్రాయ్ రథయాత్రకు ఒకప్పుడు ఉన్న వైభవం కానీ ఒకప్పుడు ఉన్న ఆ కళ కానీ అవన్నీ కూడా ఇప్పుడు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ సైనికులు ముఖ్యంగా ఆ రథాన్ని తగలబెట్టిర్రో అప్పుడే అక్కడి చాలామంది కూడా ముఖ్యంగా హిందువులందరూ కూడా ఎంతో మనోభావానికి చెందిండ్రు. ముఖ్యంగా ఇలాంటి హిందువులకు ఎంతో భక్తికి సంబంధించి వాళ్ళ విశ్వాసాలకు సంబంధించి ఇలాంటి వాటిపై దాడులు చేసినప్పుడు వాటిని మళ్ళీ వీళ్ళు పునఃప్రారంభించుకున్న ఒకప్పటి వైభవం మాత్రం వాటికి రాలేకపోయిందని ఇప్పటికీ కూడా అక్కడి హిందువులందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అలా యుద్ధం జరిగి ఆ రథాన్ని కాల్చేసిన తర్వాత కూడా అక్కడి హిందువులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ దీన్ని పునఃప్రారంభించి ఈ రోజుకి కూడా వైభవం ఉన్నా లేకపోయినా ఆ విశ్వాసాలను మాత్రం ఇప్పటికీ ఆ విశ్వాసాలకు కట్టుబడి ఆ రథయాత్రను ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మన ఇండియాలో
జరగబోయే ఈ పూరి జగన్నాథ్ రథయాత్రకైతే కొన్ని లక్షల మంది ఎన్నో దేశాల నుంచి అంటే ఇతర దేశాల నుంచి లక్షల మంది భక్తులు పూరి జగన్నాథుడిని చూడడానికి, చూసి తరించడానికి, ఆ రథయాత్రలో కూడా భాగస్వాములు కావడానికి, భాగస్వాములు అవుతే చాలు ఈ జన్మకి మించిన అదృష్టం ఏది లేదంటూ కూడా ఎన్నో దేశాల నుంచి ప్రజలు కూడా తరలి వస్తుంటారు. ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర ఒక 9 రోజుల పాటు జరుగుతుంది. అక్కడ పూరి అంతా కూడా ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా పూరి జగన్నాథ్ రథయాత్ర అయితే హిందూ బంధువులందరికీ కూడా ఇది ఒక పెద్ద పండగ అనే చెప్పాలి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.